అందరికీ నమస్కారం అండి. ఈరోజు పేరేచెల్ల గ్రామంలో పేరేచెల్ల జనసేన టీడీపీ ఆత్మీయ సమ్మేళనంలో పేరేచెల్ల తెలుగు యువత ఆధ్వర్యంలో చాలా హుందాతనంగా ఈరోజు ఈ సమావేశం జరగబోతా ఉంది. ఈ కార్యక్రమానికి మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి తమ్మసాని చంద్రశేఖర్ గారు, మన తాడికొండ నియోజకవర్గం అధ్యక్షుడైనటువంటి తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేస్తున్నారు. అంతేకాకుండా ఈ గ్రామంలో వైసీపీ అరాచక పాలనలో ఎవరైతే ఇబ్బంది పడ్డారో వారి అందరూ కూడా ఈరోజు పేరేచెల్ల గ్రామంలో మేడిగుండ్రు మండలం మొత్తం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుపుని కృషి చేస్తూ వాళ్ళందరూ ఈరోజు టీడీపీ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. వీరందరినీ సుమారు 3,000 మందికి 4,000 మందికి పైగా ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. వీటిలో టీడీపీ జనసేన అభ్యర్థులు అందరూ కూడా ఏకతాటిపై నడిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చూస్తూ ఉన్నాం.
బుజ్జనే పక్కన కొద్దిగా బ్యాక్ సైడ్ వెనక్కిరండి కొద్దిగా వెనక్కిరండి అమ్మని ఇక్కడిది సైడ్ గ్యాప్ ఈరోజు పేరేచల్లో మన గడ్డ రాంబాబు గారి ఆధ్వర్యంలో మరి అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరి మరి శ్యామల కుమార్ గారి నాయకత్వం మీద నమ్మకంతో మరి నీతి నిజాయితీతోటి మరి తెనాలి శ్యామల కుమార్ గారు గత 15 సంవత్సరాల నుంచి కూడా మనకి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మరి ఏ ఒక్క ఆరోపణ లేనటువంటి వ్యక్తి మరి ఆయన నాయకత్వంలో మరి అలాగే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఈరోజు వారి మీద నమ్మకంతో మరి ఇక్కడ పార్టీలో చేరటం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ మరి రాబోయే రోజుల్లో మనం అందరం కలిసి పనిచేసి మరి రేపు ఎలక్షన్ లో పేరేచర్ల గ్రామం నుంచి 1500 ఓట్ల మెజార్టీ తోటి మనం ఎంపీ అభ్యర్థిని అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా గెలిపించుకోవాలని చెప్పారు కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి నూతనంగా మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినటువంటి గడ్డ రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీనివాసరావు గారు, జి నాగుల్ మీరా గారు, జి మస్తాన్ గండికోట మస్తాన్, సయ్యద్ అబ్బాస్ గారు, గడ్డం గిరి గారు కూడా అవసరంగా కూర్చున్నాం. షేక్ మస్తాన్ గారు, పొత్తూరు మస్తాన్ గారు, పొత్తూరు కరీముల్లా గారు, శ్రీపురం కరీముల్లా గారు, షేక్ ఖాదర్ వలి, రగడపాలు ఖాజావలి, రగడపాలు షేక్ రఫీ, షేక్ కరీముల్లా,
షేక్ నాగుల్ మీరా, ఫ్రాన్సిస్ అలీ గారు, కాసిం కరీముల్లా గారు, కాసిం గారు, ఖాదర్ గారు, సయ్యద్ సుబానీ, షేక్ బాజీ, షేక్ మౌలా, షేక్ సుబానీ, షేక్ మస్తాన్, దర్గా కమాల్, షేక్ కరీముల్లా, సయ్యద్ జానీ బాషా, షేక్ గౌస్ సుబానీ, షేక్ గన్షిదా, అప్పిగడ్డ కిషోర్, దేవరకొండ రమేష్, నూతక్కి వెలంగిణి, అప్పిగడ్డ రాజేష్, కాకుమాను నాని, పొలిశల పిచ్చయ్య, కట్టెపోగు నాగరాజు, బుర్రి సాగర్ బాబు, బుర్రి అప్పిగడ్డ క్రాంతి కుమార్, బుర్రి కుమార్, అప్పిగడ్డ ప్రకాష్, దేవరకొండ జోసఫ్, నూతక్కి ఫ్రాన్సిస్, దేవరకొండ మరీదాస్, దేవరకొండ నాగేంద్ర, దేవరకొండ రాజు, దేవరకొండ మనోజ్, దేవరకొండ కిరణ్, నూతక్కి పెద్ద వెలంగిణి, దేవరకొండ బాబు, కట్టెపోగు చరణ్, కట్టెపోగు శేషగిరి, శృంగారపాటి వెంకటేశ్వర్లు, షేక్ బాషా, దేవరకొండ కోటేశ్వరరావు, దేవరకొండ రత్న, దేవరకొండ సాగర్, దేవరకొండ అశోక్, దేవరకొండ రామ్ కుమార్, ఫణీంద్ర, దేవరకొండ థామస్, దేవరకొండ సాగర్ బాబు, దేవరకొండ నరేంద్ర, దేవరకొండ బుర్రి, దేవరకొండ ప్రశాంత్, అదిపాలెం గని ఖాదర్, కె మీర్షా, డి మస్తాన్, సయ్యద్ ఘన్సయ్య, కె ఖుషి. అందరూ పోలీసుల సౌరిరాజు. రాజు ఈ ఊర్లో అందరికంటే అన్యాయం జరిగిన వ్యక్తి. అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారి ముద్దుబిడ్డ, రాజధాని ముద్దుబిడ్డ మన శ్రావణ్ కుమార్ గారు, అలానే ఈ వేదికను అలంకరించిన మరి నేను ఈ రోజు వచ్చాను, ఎవరి పేర్లు తెలియదు, ఇప్పుడే పేరు తడపడబడింది, మరి కొత్తగా మాట్లాడటం కదా, అందుకని ఈ స్టేజీని అలంకరించిన జనసేన నాయకులకు, అలానే తెలుగుదేశం పార్టీ నాయకులకు, నారీమణులకు, అలానే వేదికను అలంకరించిన పత్రిక ఇంకా వేరే అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ సభకు ఇంత భారీగా తరలి వచ్చిన జనసేన కార్యకర్తలకు, అలానే తెలుగుదేశం కార్యకర్తలకు, జనసేన మహిళలకు, అలానే తెలుగుదేశం మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఇంకా చాలా మంది ఉన్నారు రావటానికి సిద్ధంగా, కానీ మరి తెలిసిందే కదా ఈ సైకో, దీనివల్ల కొంచెం ఇంకా 10 రోజుల్లో మీకే తెలుస్తుంది, ఆ పార్టీ దాదాపుగా ఖాళీ అవుతుంది. మరి ఆయన చేసే పరిపాలన, ఇదిగో ఈ అబ్బాయి నుంచి ఉన్నాడు, ఈయనైనా చేయొచ్చు, ఈ పరిపాలన ఎవరైనా చేయొచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళలో, ఎందుకంటే ఆ బటన్ నొక్కడం తప్పితే రెండోది ఏమీ లేదు. ఇది ఎవరి డబ్బులు నొక్కుతున్నాడు? ప్రజల డబ్బులే నొక్కుతున్నాడు. ఒక్క ఎముక నవ్వులుతా ఏమనుకుంటది, ఎముకలో నుంచి రక్తం వస్తుంది అని ఒక గంట దాదాపు గురుగుతానే ఉంటది, కానీ రక్తం దాని చిగుళ్ళలో నుంచి వస్తుందని దానికి తెలియదు, దాని రక్తం అదే తాగుతుంది. అలానే ఈ ప్రజల చేత ప్రజల రక్తమే తాగిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుచేత ఈ పార్టీలో ఇసిగిపోయి దాదాపు నేను 4 సంవత్సరాలు అయింది డయాస్ మీద మాట్లాడి, మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఈ రోజే డయాస్ మీద తెలుగుదేశం జనసేన దయ వల్ల ఈ స్టేజ్ మీద మాట్లాడటం జరుగుతుంది. మరి ఈ రోజు నుంచి ఈ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే వరకు నేను నిరంతరం స్వచ్ఛందంగా పనిచేస్తానని మీకు వాగ్దానం చేస్తున్నా. ఏ కోరికలతో కూడా నేను ఈ పార్టీలోకి రాలేదు, కేవలం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలనే ఉద్దేశంతోనే వచ్చాను. పెమ్మసాని గారు 3 లక్షల మెజార్టీతో గెలుస్తారు,
ఆయన చిరునవ్వి, ఆయన చిరునవ్వి, ఆయన ఆస్తి. ఆయన ఎన్ని కోట్లున్నా ఆ చిరునవ్వుకి చాలు. ఆయన బండెక్కిన దగ్గర నుంచి ఆయన చిరునవ్వు చెరగకుండా ప్రజల్ని ఎంత ఎనాలిసిస్ చేస్తాడంటే ఆయన డాక్టర్. ఆయన వ్యక్తిగత చరిత్ర మీరు పేపర్లో వస్తున్న రోజు చదవండి. చాలా చిన్న దీనిలో నుంచి వచ్చి చాలా పెద్ద ప్రయోజకుడై ఇప్పుడు రాష్ట్రానికి సేవ చేయాలని మన పార్లమెంట్ లో కూర్చోటానికి సిద్ధంగా ఉన్నాడు. హుసేన్ గారు 129, గన్సైదా సయ్యద్ 129, పొత్తూరు బాజీ 130, సయ్యద్ రామ్తుల్లా, అలాగే 130 బూతు ఎస్కే కాదర్ భాష సంటి గారు, 131 షేక్ మహబూబ్ సుబానీ, 132 మన్నే శ్రీనివాసరావు, అలాగే అంచా శివశంకర్ గారు, 133 ఇంటూరు శ్రీనివాసరావు, 134 దొప్పలపూడి శ్రీనివాసరావు, 135 షేక్ బాబావలి, అలాగే 135 షేక్ జానీ బాషా, 136 బెల్డోన్ లక్ష్మయ్య ప్రసాద్ గారు, బోల్ల వీరేష్ గారు. ముగ్గురు కూడా 136 బూతులు పనిచేశారు. వాళ్ళ ముగ్గురు కూడా వేదిక మీదగా రావాల్సిన కోరుతా ఉన్నాం. 137 నెట్ల విజయబాబు, 137 పావులపాటి సాంబశివరావు. వీళ్ళిద్దరు కూడా బూతులో పనిచేశారు. వాళ్ళిద్దరిని కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. 138 పలకలూరు వెంకటేశ్వరరావు శివమణి, ఆయన్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అలాంటి యూనిట్ ఇన్ఛార్జ్ తురగపాలెం డోగుబర్కి ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. 172వ బూతు షేక్ దావూద్ గారు, 173 షేక్ కాజావలి బాబు గారు, 174 సేవూరి హరికృష్ణ, 175 ఖరీదు హరిబ్రహ్మయ్య, 176 తాడిగిరి అనిల్ కుమార్ గారు, 177 జక్రయ్య, 178 షేక్ సుబానీ, 179 షేక్ ఉస్మాన్ గారు. వీరందరూ కూడా ఈ క్లస్టర్ లో మరి కష్టపడి పనిచేయడం జరిగింది. మరి వారికి ఏదో చిరు కానుక మేము సన్మానించుకోవడం జరుగుతుంది. శ్రావణ్ కుమార్ గారు, మరి అలాగే డాక్టర్ పర్ణసాని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి అందరూ కూడా వేదిక మీదకి వచ్చి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ ఒక ఫ్యాక్షనిస్ట్ పరిపాలన సాగిస్తూ తన తాత రాజారెడ్డి పేరు మీద రాసిన రాజ్యాంగం అమలు పరుస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ లో కత్తులతో రక్తంతో పరిపాలన చేస్తున్నాడు. ఈ 4.5 ఏళ్ల పరిపాలనలో కృత్రిమ ఇసుక కొరత సృష్టించి పేదవాడి కార్యక్రమాన్ని ఉద్దేశించి తెనాలి శ్రావణ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాం. మేడుకొండూరు మండలం పేరేచెర్ల గ్రామంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సుడిగాలి పర్యటన సందర్భంగా మరియు పేరేచెర్ల గ్రామంలోని సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ గడ్డం రాంబాబు గారి తెలుగుదేశంలోని చేరిక సందర్భంగాను వారి అనుచరులు దాదాపు 150 మందికి పైగా తెలుగుదేశంలో జాయిన్ అయ్యే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, వేదిక మీద ఉన్న నాయకులు, వివిధ గ్రామాల నుంచి నియోజకవర్గ స్థాయి నాయకత్వంలో బాధ్యత తీసుకున్న వ్యక్తులందరూ కూడా విచ్చేశారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, నియోజకవర్గ నాయకుడిగా, మరి తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున మేడుకొండూరు గ్రామంలో, అదేవిధంగా ఇతర గ్రామాల్లోనూ, ముఖ్యంగా పేరేచెర్ల గ్రామంలో వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటున్న వారందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాను. గత 4 సంవత్సరాల 11 నెలల కాలంలో
ఈ రాష్ట్రం పూర్తిగా అడుగంటిపోయింది. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం మేడిపండు సంక్షేమం. చిన్నప్పుడు చదువుకున్నాం మనం, మేడిపండు చూడ మేలుమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమం మేడిపండు లాంటి సంక్షేమం. అనేక సంక్షేమ కార్యక్రమాలని రద్దు చేసి కొన్నిటిని కుదించి కొన్నిటిని అమలు చేస్తూ నేనేదో పెద్ద గొప్ప ఘనకార్యం చేశాను అన్నట్టుగా చెప్పుకుంటూ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటూ ప్రతి 15 రోజులకి పేపర్ల నిండా అడ్వర్టైజ్మెంట్లు ఈయనేదో ఘనకార్యం సాధిస్తున్నట్టు. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి నుంచి నాకంటే ముందు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు భారతదేశం మొత్తం మీద అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతా ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమం చేయాల్సిందే. ఈయనేదో కొత్తగా చేస్తున్నట్టు చెప్తా ఉన్నాడు. అసలు సంక్షేమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఆరంభించింది నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు అని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు అందరికీ పెన్షన్లు ఇచ్చడం స్టార్ట్ చేసింది మొట్టమొదటిసారిగా అన్న నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. పక్క ఇళ్ల నిర్మాణాన్ని భారతదేశంలోనే ఆలోచన చేసిన నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 వరకు 139 సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగినాయి, చేసి చూపించాం. అందులో చాలా గొప్ప పథకాలు కూడా ఉన్నాయి. బిడ్డ పుట్టక ముందు నుంచి, తల్లి గర్భంలో ప్రవేశించిన దగ్గర నుంచి చివరికి చనిపోయి మహాప్రస్థానం వరకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. అందులో అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దయిపోయినాయి. ఎస్సీలకు 27 సంక్షేమ పథకాలు రద్దు చేశారు, మైనార్టీలకు 18 పథకాలు రద్దు చేశారు, బీసీలకి 24 పథకాలు రద్దు చేశారు. మరి అనేక కార్యక్రమాలు రద్దయిపోయిన ఈ ప్రభుత్వంలో చివరికి ఏమని అడిగితే అన్ని నవరత్నాల్లో చూసుకోమంటాడు. నవరత్నాలైనా సక్రమంగా అమలు అవుతున్నాయి అంటే బటన్ నొక్కే కార్యక్రమం, పైకి ఒక బటన్ నొక్కుతాడు, వాళ్ళకి పడే వాళ్ళకి డబ్బులు పడే పరిస్థితి లేదు. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ ఈ అన్నిటి కూడా ఈ డొల్లతనాన్ని, సంక్షేమంలో ఉన్న మోసాన్ని కూడా ఎండగట్టడం ప్రారంభించింది. మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. అనేక సార్లు బటన్ నొక్కాడు కానీ డబ్బులు పట్ల. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా ఈయన బటన్ నొక్కే పరిస్థితిలో ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం సాధించిన అభివృద్ధి ఏంటంటే మానభంగాలు, హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, తప్పుడు కేసులు. అమరావతి రైతుల మీద 2800 కేసులు పెట్టి దాదాపు 2000 మందికి పైగా జైలు పాలు చేసి ఊటకాలతో తన్ని పోలీసు కవాతులు నిర్వహించి అనేక రకాలుగా కేసులు పెట్టి దుర్మార్గమైన పరిపాలన సాగించాడు. ఏం తప్పు చేశారు అమరావతి రైతాంగం అంతా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. ఏం తప్పు చేశారు? 33,500 ఎకరాల భూమిని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటమా అని అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఈ రాష్ట్రం బాగుపడాలి, రాజధాని అంటూ ఒకటి ఉండాలని ఆలోచన చేసిన పాపానికి వారి మీద కేసులు పెట్టాడు. ఎన్నికల ముందు బూటకు హామీలు ఇచ్చాడు. నేను ఇల్లు కట్టుకున్నాను, నా పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉంది, తెలుగుదేశం మా మీద దుష్ప్రచారం చేస్తుంది, అమరావతి రాజధానిగా కొనసాగుతుందని అసత్య ప్రచారం చేసి అమరావతిని తిరిగి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా అమరావతి కాదు 3 రాజధానులని ఒక తొక్కలక నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకొచ్చాడు. కేవలం కోర్టుల వల్ల మాత్రమే ఇది ఆగటం ప్రారంభమైంది. నిన్నగాక మొన్న విశాఖపట్నంలో సమావేశం ఏర్పాటు చేశాడు. ఒక పక్క అమరావతి అభివృద్ధి చేస్తానని బూటకు మాటలు చెప్తూ, మరొక పక్క నేను విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తాను, పరిపాలన అక్కడి నుంచే సాగిస్తానని చెప్తా ఉన్నాడు. ఏ మాట నమ్మాలి? 3 రాజధానులు అంటాడు. 3 రాజధానుల్లో ఒక్క రాజధానుల మీద ఒక్కిటికైనా పెట్టాడా అని అడుగుతా ఉన్నాను. ఇతని మాటలన్నీ అబద్ధం, మోసం, దౌర్భాగ్యం. ఇతన్ని నమ్మొద్దని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. తాడికొండ నియోజకవర్గ పరిధిలో అమరావతి ఉంది. ఈ
ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి ప్రాంతం అంతా కూడా తాడికొండ నియోజకవర్గంలో 180% ఉంది. మనం రాజధాని కాపాడుకోవాలా వద్దా అని అడుగుతున్నాను మీ అందరినీ. చంద్రశేఖర్ గారిని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. ఎంతో ఉన్నత చదువులు చదివి సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకొని పట్టుదలతో డాక్టర్ అయ్యి ఫారిన్ వెళ్ళి అనేక మంది డాక్టర్లు ఫారిన్ లో పరీక్షలు రాయడానికి సహాయం చేసి ఒక ప్రత్యేకమైన పథకాన్ని తయారు చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏనాడు ఫారిన్ వెళ్ళాడు, నేను అమెరికాలో ఉన్నానని మర్చిపోకుండా తన పుట్టిన ఊరు బుర్రిపాలెం అయితే తను పెరిగిన ప్రాంతం పల్నాడు ప్రాంతానికి నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉచిత మంచినీటి సౌకర్యం కల్పించి నేటికి ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజల సేవలోనే తరిస్తా ఉన్నాడు. పుట్టినూరికి సేవ చేయటమే కాదు, ఈ రోజున పెద్ద ఎత్తున తన వంతు కర్తవ్యాన్ని నడిపించాలనే ఉద్దేశంతో మన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. కాబట్టి అత్యధిక మెజార్టీతో వారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ సందర్భాన్ని ఉద్దేశించి కరెంటు బిల్లులు పెరిగినాయి. 8 సార్లు కరెంటు బిల్లు పెరిగించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇంత దుర్మార్గుడైన పరిపాలకుడిని మనం వదిలించుకోవాలి. మేము ఇంటింటికి తిరిగాం. శంకారామ సభలో కానీ, బాబు చూడండి భవిష్యత్ గ్యారంటీలో కానీ ఇంటింటికి తిరిగి అడిగితే 200 రూపాయల కరెంటు బిల్లు 2014 నుంచి 19 వరకు వచ్చే 200 కరెంటు బిల్లు 800 రూపాయలు, 500 వచ్చేది 1200, 1500 రూపాయలు. కరెంటు షాకు మామూలుగా కొట్టట్లా. ఇటువంటి అంతేకాదు అనేక రకాలైన ధరలు పెంచాడు. నిత్యావసర ధరలు పెరిగినాయి, కరెంటు బిల్లు పెరిగింది, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, పప్పు ఉప్పు చింతపండు నూనె ఏది కొందామంటే అన్ని ఇబ్బందులు పడతా ఉన్న సంగతి మన అందరికీ తెలుసు. భరిస్తా ఉన్నాం మౌనంగా. దీని మీద రియాక్ట్ అవుతే కేసులు పెడతాడనే భయాందోళనలో ప్రజలు బ్రతుకుతా ఉన్నారు. ఇవన్నీ మన బాధలు మనం అనేక సార్లు చర్చించాం. ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలకు, నాయకులకు, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, అదే విధంగా మా మీద నమ్మకంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినటువంటి రాంబాబు గారికి, వారి మిత్రులకి, అందరికీ, పాత్రికేయులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఇక్కడ చూడండి అని చెప్తా ఉన్నాను. ఇది ఒక చిన్న ప్రాంతం, కానీ ఎంత మంది వచ్చారో చూడండి. మీరు సిద్ధం సభకి బస్సులు ఇవ్వాలి, మందు ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి, కానీ ఇక్కడ అవేమీ అక్కర్లేదు. ఇక్కడికి 2 కారణాలతో వాళ్ళు వచ్చారు. ఒకటి గుండెల నిండా నిండిన అభిమానం, రెండోది మీ వ్యవస్థని కూకటి వేళ్లతో పెకిలించాలనేటువంటి ఒక కసితో ఇక్కడికి ఈరోజు వచ్చారు అని చెప్తా ఉన్నాను. మరి 2019లో మీరు యువకులు రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి ఒక సుదీర్ఘ పాదయాత్ర చేశారు అని చెప్పి మీరు చెప్పిన మాటలు అన్ని నమ్మి ఎవరికి చరిత్రలో రానంత విజయాన్ని మీకు అందించారు. 151 సీట్లు ఇచ్చారు, 22 పార్లమెంటు సీట్లు ఇచ్చారు, అత్యధిక రాజ్యసభ మెంబర్లు ఉన్నారు. అయితే మీరేం చేశారు అని అడుగుతా ఉన్నాను. అభివృద్ధి అంటే సంక్షేమంతో పాటు ఒక డెవలప్మెంట్ ఉండాలి. మీరు అది ఎక్కడ చేశారు అని అడుగుతా ఉన్నాను. మీ విధానంలోనే వద్దాం. మీరేమంటారు? మా ఎస్సీలు, మా ఎస్టీలు అంటారు. అసలు మీకు ఎస్సీ ఎస్టీలకి ఉన్నటువంటి భావజాలం ఒకటేనా అని అడుగుతా ఉన్నారు. క్రిస్టియన్ మైనారిటీ సోదరులు ఏమనుకుంటారు? కత్తితో సాధించలేనిది కరుణతో సాధించగలం అనుకుంటారు, కక్షతో సాధించలేనిది క్షమాభిక్షతో సాధించగలం అనుకుంటారు. మరి అలాంటి భావజాలం నుంచి వచ్చిన వ్యక్తులకి మీకు ఎంత తేడా ఉంది అని అర్థం చేసుకోమంటా ఉన్నాను. మీరు కేవలం కక్ష 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 అనే 3 అక్షరాలతో మాత్రమే ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. మరి బీసీ సోదరుల దగ్గరికి వస్తున్నాం.
మీరు ఈరోజు బీసీలోనే అంటున్నారు. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, బడుగు బలహీన వర్గాల చెమట చుక్కలు తొడగడానికి పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ. తరతరాలుగా అణగదొక్కబడుతున్నటువంటి వర్గాల తెగల కన్నీళ్లు తొడగడానికి పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీని చంద్రబాబు నాయుడు గారు వారి ఆత్మాభిమానం పెరిగే విధంగా, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఆదరణ లాంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చి వారిలో ఆత్మాభిమానం పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా దేశ స్థాయిలో ఒక ఎర్రమనాయుడు గారిని గాని, ఒక దేవేందర్ గౌడ్ గారి గారిని, ఒక యనమల రామకృష్ణుడు గారిని, ఇలా ఎంతో మంది గొప్ప నాయకుల్ని భారతదేశానికి పరిచయం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే స్ఫూర్తితో దేవేందర్ గౌడ్ గారు ఒక రాజకీయ పార్టీని పెట్టేటువంటి స్థితికి వెళ్ళగలిగారు అంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఆత్మస్థైర్యం అని మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి మీరు బీసీలకి ఎన్నో సీట్లు ఇచ్చానన్నారు. ఏది మీరు తయారు చేసిన బీసీ నాయకుడు ఎవరు అని అడుగుతున్నాను. మీరు ఇచ్చిన రాజ్యాధికారం ఏది అని అడుగుతా ఉన్నాను. వారు ఒక్క బీసీ మంత్రి అయినా కానీ ఒక్క నిర్ణయం అయినా తీసుకున్నారా ఇప్పటి వరకు అని అడుగుతా ఉన్నాను. బీసీ సోదరులందరూ ఆలోచించాలి. మరి పోనీ వాళ్ళ జీవనోపాధి ఏమన్నా బాగుపడిందా అంటే అది మరీ అధ్వానం. ఈరోజు బీసీ సోదరులు అప్పులతో కూరుకుపోయి ఉన్నారు. పనులు లేక, ఇసుక లేక వాళ్ళ పొట్టగొట్టారు. మరి మైనారిటీ సోదరులను తీసుకుందాం, వాళ్ళకి ఏ విధంగా మీరు మేలు చేశారు అని అడుగుతా ఉన్నాను నేను. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఒక లాల్ జాన్ బాషా గారిని తయారు చేసింది. వారి అభివృద్ధి కోసం, ఫారెన్ స్టడీస్ వెళ్ళడం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. మరి ఈ రోజు మీరు ఏం చేశారు అని నేను అడుగుతా ఉన్నా మైనారిటీ సోదరులని. చంద్రబాబు గారు ఒక పక్కా ప్రణాళికతో కేబుల్స్, డ్రైనేజ్, మినిమం రోడ్డు సైజు 50 ఫీట్ నుంచి మాక్సిమం సైజు 250 ఫీట్లు ఉండే విధంగా ప్రపంచ స్థాయిలో ప్రతి తెలుగువాడు గర్వంగా తలెత్తి చెప్పుకునే విధంగా రాజధానిని తయారు చేయాలని ఉంటే మీరేం చేశారు? వేసిన రోడ్లను తవ్వారు. ఈ రోజు ఒక్కసారి అక్కడికి వెళ్ళి మీరు చూస్తే అక్కడ పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. ఒక ఆటవిక రాజ్యం లాగా అక్కడ ఈ రోజు కనిపిస్తా ఉంది. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలను 3 తీసుకొచ్చారు. విట్ యూనివర్సిటీ, అమృత్ యూనివర్సిటీ, SRM. ఆ యూనివర్సిటీలు ఉట్టిగా ఇక్కడికి రాలేదు. ఒక్కొక్క యూనివర్సిటీలో 15,000 నుంచి 20,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆ విద్యార్థులు అంతమంది అక్కడికి వస్తే ఇండైరెక్ట్ గా ఎంత మందికి జీవనోపాధి వస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. మరి వాళ్ళకి వాటర్ సప్లై తీసేశారు. వాళ్ళ రోడ్లు దుర్భరంగా ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ ఇతర రాష్ట్రాల నుంచి వస్తే ఆ యూనివర్సిటీలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎన్నో కట్టడాలు వేల కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి పునాదులు వేసి వాటిని ఒక స్టేజ్కి తీసుకొస్తే వాటిని పూర్తిగా నిర్దాక్షిణ్యంగా వదిలివేశారు. ఎంత ప్రజాధనాన్ని ఈ రోజున వృధా అయిందో మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పోనీ నీ కక్షతోటి ఇది తీసేసావు సరే, నీకు ఇంకెక్కడన్నా పోనీ న్యాయం చేసావు అంటే ఏ ప్రాంతం అయినా నీకు న్యాయం చేసిన వ్యక్తి లేదు. ఋషికొండలో 500 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు ఒక ప్యాలెస్ కట్టుకున్నావు తప్పించి ప్రజలకు ఏం కట్టావు అని నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వచ్చేటువంటి వ్యక్తులు ఆటోలు నడుపుకుంటూ ఫోటోలు తీసుకుంటున్నారు అంటే వాళ్ళ పరిస్థితి ఎంత దుర్భరమో మీరు ఆలోచించాలి. ఒక భవన కార్మికుడు ఒక భవనం కడితే దాదాపు 100 వృత్తుల వాళ్ళు అందులో బాగుపడతారు. సిమెంట్ గాని, సెంటరింగ్ గాని, పెయింటింగ్ గాని, ఎలక్ట్రిసిటీ గాని, ఇంజనీరింగ్ గాని, ఆర్కిటెక్చర్ గాని, ఇలా ఎన్నో రకాల వృత్తుల వాళ్ళు వాళ్ళ జీవనోపాధితో ఆధారపడి ఉండేటువంటి భవన కార్మికుల మొత్తాన్ని నువ్వు సర్వనాశనం చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. ఒక ఏనుగు దంతం వంటి వ్యక్తి, బయటకి కనపడే దంతం వేరు, ఆయన నవిలే దంతాలు వేరు అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రపంచంలో ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది ఏదన్నా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం అని మాత్రమే మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి. పోయి పేరేచర్లో ఇక్కడే తీసుకుందాం. మీరు 2014 నుంచి 19 మధ్యలో దాదాపు 300 నుంచి 400 లారీలు ఇక్కడ తిరిగేవి. దాని మీద 2,000 మంది డ్రైవర్లు కానీ వేరే వాళ్ళు కానీ బతికేవారు. క్వారీలు కానీ, క్రషర్స్ కానీ అద్భుతంగా ఉండేవి. మరి ఈ రోజు కడప నుంచి కూలీలు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారంటే నువ్వు చేసిన అభివృద్ధి కడపలో కూడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను. మరి ఏమిటి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు మా ఆంధ్ర రాష్ట్రాన్ని అని నేను అడుగుతా ఉన్నాను.
మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, పొరపాటున జరగరానిది ఏదన్నా జరిగితే ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎవరు ఒక్కళ్ళు కూడా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇక్కడ ఉండరు. ఇప్పటికే వలస కూలీలుగా వెళ్లిపోయారు. తర్వాత అన్నమో రామచంద్ర అని అందరూ అడుక్కునే స్థితి రాకపోతే ఈ రోజు గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు అందరూ ఆలోచించండి. కేవలం సంక్షేమం అప్పులతో కొన్ని రోజులు మాత్రమే ఎవరైనా నడపగలరు. దానికి అభివృద్ధి తోడై ఆదాయం వస్తేనే ఎవరైనా డబ్బులు ఇవ్వగలరు. సంక్షేమం అనేది ఆయన జేబుల నుంచి ఇచ్చిన డబ్బులు కాదు. మీ నవరంధ్రాల సంగతేమో, మీ నవరత్నాల సంగతేమో కానీ అవి పన్నులు కట్టలేక ప్రజల నవరంధ్రాలు మూసుకుపోతున్నాయి ఈ రోజు అని చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఈ రాష్ట్రానికి నిజమైన అభివృద్ధిని చేసి సంక్షేమ పథకాలు అనేవి తప్పవు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవ్వాల్సిందే, అది మీ డబ్బే. ఒక తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ చంద్రమండలం నుంచో అమెరికా నుంచో తీసుకొచ్చి డబ్బులు ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత డబ్బులు ఇవ్వరు. మీరు ఈ రోజు మందు చూస్తున్నారు. మందులో ప్రపంచంలో ఇన్ని కొత్త బ్రాండ్లు ఎక్కడన్నా వచ్చినాయా ఇంత తక్కువ టైంలో అని అడుగుతున్నా. మరి అంత ఆంటర్ప్రెన్యూర్లు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారా మందులో అని అడుగుతా ఉన్నా. ఇన్ని బ్రాండ్లు తీసుకొచ్చి మనుషులు ఆ మందు తాగుతా ఉంటే వాళ్ళ కాలేయాలు లివర్లు చచ్చిపోతా ఉంటే వాళ్ళకి తెలియకుండా వారి ఫ్యామిలీలు అనాథలు అవుతా ఉంటే అసలు మీకు మనసు అనేది ఉందా అని అడుగుతా ఉన్నాను. నేను మొన్న ఒక మైనారిటీ సోదరుల ఇంటికి వెళ్ళాను. ఇంటిలో 5 ఆడవాళ్ళు ఉన్నారు. తల్లి, భార్య, 3 పిల్లలు. అమ్మ మగవాళ్ళు లేరు అంటే తండ్రి లేరు అన్నారు. పోనీ అబ్బాయి అంటే మందు తాగి చనిపోయాడయ్యా అన్నారు. మరి ముస్లింస్ సోదరిమణులు వాళ్ళు బయటకు వెళ్ళి వర్క్ చేసుకోలేరు. మరి వాళ్ళు ఎలా బతకాలి? నువ్వు ఇచ్చే 3,000, 5,000తో వాళ్ళు బతకగలరా అని అడుగుతా ఉన్నాను. ఇలా పేదవాళ్ళ ఉసురు పోసుకుంటున్నావే నువ్వు దేనికోసం అని అడుగుతున్నాను. నిన్ను నమ్మి 150 సీట్లు ప్రజలు ఇస్తే ఇలా చేస్తారా అని అడుగుతా ఉన్నా. కాబట్టి ఆలోచించండి. ఇది నౌ ఆర్ నెవర్. తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఇంకొకటి ఆఖరిగా బీజేపీ గురించి నేను మాట్లాడాలి మైనారిటీ సోదరులకి. ఎనివే థ్యాంక్ యూ. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై ఆంధ్రావని, జై అమరావతి, జై అమరావతి. ముఖ్యంగా మన ఎంపీ అభ్యర్థి గారు చెప్పారు మైనార్టీ సోదరుల గురించి. గత ప్రభుత్వంలో మనం షాదీఖానా ఒకటి శాంక్షన్ చేశాం. ఇక్కడ రాబోయే రోజుల్లో ఎంపీగా గెలుపు తథ్యం కాబట్టి ఆయన సహాయ సహకారాలు, ప్రభుత్వ సహాయ సహకారం తీసుకొని ఖచ్చితంగా పేరేచెర్లలో షాదీఖానా నిర్మిస్తామని చెప్పి మైనార్టీ సోదరులకి హామీ ఇస్తామని చెప్పి గుర్తు చేస్తాం. వర్ధిల్లాలి శ్రవణ్ కుమార్ గారి నాయకత్వం, శ్రవణ్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి శ్రవణ్ కుమార్ గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి శ్రవణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి శ్రవణ్ నాయకత్వం, వర్ధిల్లాలి మన ఎంపీ బ్రహ్మసంచంద్ర గారి నాయకత్వం, వర్ధిల్లాలి మన ఎంపీ బ్రహ్మసంచంద్ర గారి నాయకత్వం. వర్ధిల్లాలి శ్రవణ్ కుమార్ గారి నాయకత్వం.